హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకి వైట్ పాస్తా రెసిపీతో పట్టి వచ్చామండి. ఇది చాలా బాగుంటది. మంచి యమ్మీ టేస్టీగా ఉంటదనమాట. ఫస్ట్‌గా ఒక వెసల్ పెట్టుకొని ఒక 1 లీటర్ వాటర్ అందులోకి పోసుకోవాలండి. వాటర్ వేడి ఎక్కిన తర్వాత నీళ్ళకి సరిపడా ఉప్పేసేసుకొని ఒక 1 టీ స్పూన్ నూనె ఎయ్యాలండి. ఎనీ ఆయిల్ మీరెయొచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎయొచ్చు. లేకపోతే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆయిల్ అయినా ఏసుకోవచ్చనమాట. ఏసేసుకొని దానిలోకి పాస్తా నేనైతే ఇక్కడ 2 కప్స్ తీసుకున్నామండి. 2 కప్స్ మెజర్‌మెంట్ కప్‌లో 2 కప్స్ తీసుకుంటే హ్యాపీగా 4 మెంబర్స్ తినొచ్చనమాట. సో, మధ్యలో ఇది మూత ఏసేసుకొని చూస్తున్నామనమాట. ఇది బాగా ఉడకవసరం లేదండి. ఒక 90% 80-90% కుక్ అయితే చాలండి. సో, అది ఆల్మోస్ట్ కుక్ అవుతున్నట్టు ఉందన్నారు. ఈ లోపల నేను ఒక బాండీ పెట్టేసుకొని దానిలోకి బటర్ ఏస్తున్నాననమాట. ఆ బటర్ ఏసేసుకొని ఇక్కడ ఒక 300 గ్రామ్స్ చికెన్ ఉన్నాయండి. బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలండి. బోన్‌లెస్ చికెన్ తీసేసుకొని ఆ బటర్‌లో చికెన్‌ని సర్వ్ చేయాలనమాట. దానిలో ఇప్పుడు నేను సాల్ట్, తర్వాత పెప్పర్ పౌడర్ అన్నీ ఏస్తున్నామండి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఏస్తున్నాము. ఇంకా పెప్పర్ పౌడర్ గూడా ఏస్తున్నామండి. ఏసేసుకొని అసలు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దీన్ని బాగా చికెన్‌లో ఉన్న నీరు మొత్తం మనం తీయాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ ఉండాలన్నమాట. అడుగు అంటకుండా జాగ్రత్తగా చూడాలి. దీనిలో వేరే ఎక్స్‌ట్రా మనం వాటర్ ఏం యాడ్ చేయ అవసరం లేదు. ఈ చికెన్‌లోనే చాలా ఎక్కువ వాటర్ ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది కదండీ! నేను ఒక జస్ట్ లిడ్ పెట్టి ఒక 5, 10 మినిట్స్ అయిపోయేసరికి బాగా ఎక్కువ నీళ్ళు వచ్చింది. నీళ్ళు మొత్తం ఎంగిపోయిన తర్వాత చికెన్ ఇంకొక బౌల్‌లోకి తీసేసుకోవాలండి. ఇంకా నేనిప్పుడు ఇదే సేమ్ బౌల్‌లోకి నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే బటర్ ఏస్తున్నామండి. ఇప్పుడు మనకి నచ్చిన క్యాప్సికమ్ అండి. నేనైతే ఇక్కడ 3 రకాల క్యాప్సికమ్ తీసుకుంటున్నాననమాట. క్యాప్సికమ్ ఒక్కటేనే కలర్ డిఫరెంట్‌గా ఉండేదండి. అప్పుడు చూడ్డానికి గూడా కొంచెం బాగుంటది గదండీ! మంచి హెల్తీ న్యూట్రిషియస్‌గా ఉందండి క్యాప్సికమ్‌లో. చాలా మంచిదనమాట. ఫస్ట్ ఇందులో బటర్ ఏసేసుకొని అండి, దానిలోకి ఒక 5, 6 వెల్లుల్లిపాయల్ని ఒలిసింది బాగా కట్ చేసేసుకొని, ఇక్కడ గ్రీన్, రెడ్, యెల్లో క్యాప్సికమ్ తీసుకున్నామనమాట. ఇది బాగా ఉడకవసరం లేదండి. జస్ట్ క్రంచీ ఫీలింగ్ వస్తే చాలనమాట. క్రంచీ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే అండి, ఆ చికెన్ గూడా అందులో ఏసేసాము. ఉడకబెట్టి ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తానే కూడా ఇప్పుడు ఇందులో ఏసేస్తున్నామనమాట నేను. ఇప్పుడు జస్ట్ ఒకసారి కలిపి చూస్తున్నామనమాట. అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుతున్నాననమాట. ఈ స్టేజ్‌లో మనం ఇక్కడ ఏం చేయాలంటే అండి, ఒకసారి మనం దీనికి సాల్ట్ చూసుకోవాలనమాట. మీ దగ్గర ఒరిగానో ఉందైతే ఒరిగానో ఎయ్యాలండి. నేనైతే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ చూస్తున్నారు కదండీ! ఒరిగానో ఏస్తున్నాననమాట. మరీ ఎక్కువ ఏస్తున్నా గూడా బాగోదు. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఏస్తున్నాననమాట. అంటే మా బాబు ఎక్కువ కారం తినడు గాబట్టి. సో, మీ ఉప్పు కానీ, కారం కానీ మీ టేస్ట్ తగ్గట్టుగానే ఉంటది. నేనైతే ఇక్కడ ఒక 200 ఎంఎల్ మిల్క్ అయితే యూజ్ చేశామండి. ఎందుకంటే, మామూలుగా అయితే కొందరైతే ఇందులో మైదా పిండి కలిపి యాడ్ చేసి ఏస్తాము. నేనేంటో అంతగా దానికి ఇష్టపడను. అందుకే నేను 200 ఎంఎల్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టి ఆరబెట్టిన మిల్క్ ఇందులో ఏసేసుకొని, మళ్ళీ దీనిలోకి నేను ఫ్రెష్ క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ 200 ఎంఎల్ ప్యాకెట్ ఒక 100 ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ మిల్క్ ఏసేస్తున్నామండి. ఏసేసుకొని బాగా కలిపాననమాట. ఇప్పుడింకా నేనేం చేస్తున్నానంటే ఈ స్టేజ్‌లో మొసరిల్లా చీజ్ అండి. మొసరిల్లా చీజ్ ఒక 3, 4 స్పూన్స్ దాకా ఇందులో ఏస్తున్నాము. అలాగే ఏస్తేనే మనకి అలాగా వస్తదనమాట. మంచి తినడానికి కూడా చాలా బావుంటది. మంచి యమ్మీగా ఉంటది. మన పాస్తా రెడీ అయిపోయింది. థాంక్ యూ.